కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో రేషన్ చౌక దుకాణాలు 16, 17 షాపులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ 2 షాపులలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పి రామకృష్ణ, సిఐ విజిలెన్స్ ఆఫీసర్ మరియు రూపస్ అగ్రికల్చర్ విజిలెన్స్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ దేవనకొండ మండల కేంద్రంలో రేషన్ దుకాణాల్లో తనిఖీలు చేశామని, షాప్ నంబర్ 17 నందు రాగులు 500 కేజీలు, చక్కెర 118 కేజీలు, జొన్నలు 150 కేజీలు, బియ్యం 128 కేజీలు తేడా వచ్చినట్టు తెలిపారు. మరియు షాప్ నంబర్ 16 గల రాగులు 376 కేజీలు తేడా వచ్చినట్టు తెలిపారు. దీనిపై రిపోర్టు తయారు చేసి కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ అక్రమాలకు పాల్పడిన రేషన్ చౌక దుకాణాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా దేవనకొండ ఆర్ఐ వెంకటేశ్వర్లు, విఆర్ఓ జాకిర్ పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము ప్రాంతీయ నిఘా మరియు అభివృద్ధి శాఖ కర్నూలు జిల్లా నుంచి ఇన్స్పెక్టర్ గారు రామకృష్ణ సార్ గారు, అదేవిధంగా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ రూపస్ అంటే మా ఎస్పీ గారు ఒక ఆదేశాల మేరకు, శ్రీమతి ఎన్ పూజిత నీలం గారి ఆదేశాల మేరకు మరి ఎక్కువ చౌక దుకాణాల్లో కూడా సరుకు నిల్వలు, భౌతిక నిల్వలు, మరి వాటి యొక్క ఈ పాస్ ఉన్న నిల్వలు లబ్ధిదారులకు అనుకున్న ఉద్దేశంలో మన భాగంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 132716 షాపు మరియు 132717 దేవనకొండ మండలం, దేవనకొండ పట్టణంలో ఉన్న మరి యొక్క 2 ఎఫ్పీ షాపులకు తనిఖీ చేయడం జరిగింది. 132716 షాప్ నందు మరియు రైస్, ఫార్టిఫైడ్ రైస్, షుగర్ మరియు రాగి పిండి యొక్క వివరంలో మళ్ళీ ఇన్ఫార్మేషన్ మరియు భౌతిక నిల్వలను ఇది వ్యత్యాసం చేసి చూడగా చక్కెర యొక్క నిల్వ దాదాపుగా 367 కిలోలు, రాగి ఫ్లోర్ 571 కిలోలు, రాగి 376 కిలోలు, ఫార్టిఫైడ్ రైస్ మరి 2175 కిలోలు ఉన్నాయి. అయితే వీటిలో ఎందులోనూ వ్యత్యాసం కనిపించలేదు. రాగిలో మాత్రం 376 కిలోలు ఈ యొక్క షాపు నందు 132716 నందు తక్కువ ఉన్నాయని మనం గుర్తించడం అనేది. అదేవిధంగా